హాయ్ ఫ్రెండ్స్, మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా చూడండి, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ టెక్నిక్లో ఫస్ట్ 3 క్యాండిల్స్ అనేటువంటి బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలా. సో వాటిని మనం మార్క్ చేసుకోవాలా. ఎప్పుడైతే అది రూల్ నెంబర్ ఫస్ట్ 1 అండ్ విత్ హెవీ క్యాండిల్తో ఈ స్టాక్ అనేటువంటిది జస్ట్ 50%, అంటే ఇక్కడ 50% ఉంటే ఈ 50%కి మించకుండా దీంట్లో జస్ట్ 25% తోటి ఇది బ్రేక్అవుట్ చేసి ఒక డోజీ క్యాండిల్ పక్కన ఫామ్ అయిపోతే అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మన ప్రాఫిట్ లెక్క వస్తుంది. అది నేను అటువంటి ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇది ఎంత పర్సంటేజ్ వస్తుందో దానికి సేమ్ పర్సంటేజ్ దాని పైకి మూమెంట్ ఇచ్చింది కాబట్టి చూడండి, పైకి మూమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని మనము ట్రేడ్ అనేటువంటి తీసుకోవడానికి మనకి అవకాశం అనేది కుదరలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. కానీ మనకి ఇది మార్కెట్ మధ్యలో మనకి ఇది అవకాశాన్ని కల్పించింది. చూసారా, ఈ 50 మినిట్స్ యొక్క హై దాకా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఈ ప్లేస్లో మనకి దానికి సపోర్ట్ చేసుకుంటూ చక్కగా మనకి ఒక మంచి ఆపర్చునిటీస్ ఇక్కడ ఇచ్చింది. సో టార్గెట్ నెక్స్ట్ ఇది టార్గెట్ పెట్టుకునే విధంగా మనకి ఇచ్చింది. చూసారా, చూడండి, టార్గెట్ని ఇది కొట్టింది. అర్థమవుతుందా? సో ఇదివంటి స్టాకు. సో ఎంట్రీ తెచ్చుకుంటే ఎగ్జిట్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత డిపి కార్పొరేషన్ అటువంటి ఈ స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ కూడా సేమ్ డిటో ఎగ్జాక్ట్లీ లైక్ దట్. మనకి ఈ ట్రేడింగ్ టెక్నిక్ సెకండ్ హాఫ్లో మనకి మంచి ప్రాఫిట్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సైడ్ పర్ ట్రేడింగ్ టెక్నిక్ మాత్రము ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో రెండింటి మనకి అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఈ టెక్నిక్ మాత్రము సెకండ్ హాఫ్లో మనకి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అని గట్టిగా చెప్పొచ్చు. ఓకేనా. చూడండి, 50 మినిట్స్ హైని ఇది సపోర్ట్ చేస్తూ 1 టైం, 2nd టైం, 3 టైం, 4th టైంను ఫోర్త్ టచ్ చేయకుండా హెవీగా మనకి బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. సో మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ చూసుకుంటే ఇక్కడ ఒకసారి ఎంట్రీ దొరికింది. సో ఇక్కడ ఒకసారి ఎంట్రీ దొరికింది. చూడండి, ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం అక్కడ ఎంట్రీ, తర్వాత ఇక్కడ కూడా ఎంట్రీ దొరికింది. సో ఎగ్జిట్ పాయింట్ చూసుకుంటే అప్పర్ సర్క్యూట్ కూడా కొట్టేసింది ఇది. సో ఎన్ఎండిసి ఈ స్టాక్ గురించి నేను చెప్తాను. చూడండి, సో ఫస్ట్ 3 క్యాండిల్స్ వరకు చూస్తే చూడండి, ఫస్ట్ 3 క్యాండిల్స్ వరకు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రకంగా బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి పర్ఫెక్ట్గానే 50 మినిట్స్ యొక్క హైని బ్రేక్అవుట్ చేస్తూ ఛాన్స్ దొరికింది. వి గాట్ ఏ ఛాన్స్ హియర్. చూడండి, ఎంట్రీ ఛాన్స్ మనకు దొరికింది ఇక్కడ. చూసారా, ఇలా బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇలా పైకి పోయింది, మరలా కిందకు వచ్చిన తర్వాత రెండోసారి మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఒకసారి ఎంట్రీ దొరికింది. సో ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి మనకి చూడండి, ఇదిగో ఈ టార్గెట్ని, ఇక్కడ ఒక టార్గెట్ ఉంది కదా, ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి మనకు దొరికింది. కానీ సో ఇటువంటి సందర్భాల్లో 50% పెట్టుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో 50% ఈ స్వింగ్, ఇదిగో ఇది ఇలా వచ్చింది కదా, 50% పెట్టుకోవాలి. చూడండి, మార్కెట్ అనేటువంటిది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయకుండా ఇది నాకు ఈజీగా రావాలి అంటే ఇది వచ్చేది కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ లేకుండా దీంట్లో డబ్బులు తీయాలంటే ఎంతో కష్టమైనటువంటి పని ఇది. ఓకేనా. మీరు ప్రాక్టీస్ మీద ఇది వస్తుంది తప్పితే ప్రాక్టీస్ లేకుండా ఇది రాదు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఇటువంటి స్టాక్స్ని మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. 2 టైమ్స్ మన ఎంట్రీ వచ్చింది. దీనికి స్వింగ్ యాక్చువల్గా టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు, కాకపోతే అన్ఫార్చునేట్గా అది 50% మాత్రమే మనకి హైక్ ఇచ్చింది. తర్వాత హిందాల్కో ఈ స్టాకును మనం చూసినప్పుడు ఇది చూడండి, 50 మినిట్స్ హైని మనం బ్రేక్ కొట్టింది. అయితే హెవీ క్యాండిల్తో బ్రేక్ కొట్టినప్పుడు కాసేపు మనం కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఈ క్లోజ్ దగ్గరకు వచ్చి మరలా పైకి వెళ్ళిపోయింది. చూడండి, చూసారా, ఇటువంటి స్టాక్స్ని మనం అరుదుగా కనపడుతుంటాయి. సో ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ దొరికినప్పుడు మనము ఇక్కడ హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ కొట్టి మరలా పైకి వెళ్ళిపోయింది. సో 50 మినిట్స్ మనం పెడితే ఇది పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది. 50 మినిట్స్ మనం బ్రేక్అవుట్ చేసి 50 మినిట్స్ పెట్టినప్పుడు దీని క్లోజ్ చూడండి, దీని హైని కూడా బ్రేక్ చేసి, కొన్ని సందర్భాల్లో హైని కూడా బ్రేక్ చేసి కిందకు వస్తూ ఉంటుంది. అటువంటి టైంలో మనకి
అర్థం కాదు, ఎలా చేయాలి, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లో మనం తీసుకెళ్ళిపోద్ది. సో దీనికి కూడా మనకు ప్రాక్టీస్ అవసరం ఫ్రెండ్స్. తర్వాత ఈ స్టాక్ చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎలా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడు, 15 మినిట్స్ యొక్క మన హైకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటే హెవీ క్యాండిల్తో బ్రేక్, చిన్న క్యాండిలే కానీ బ్రేక్ కొట్టింది. బ్రేక్ కొట్టిన తర్వాత అక్కడక్కడే కన్సాలిడేషన్, డోజీ క్యాండిల్, రూల్ నెంబర్ 1, 2, 3 రూల్స్ ఫామ్ చేసింది, పర్ఫెక్ట్గా మనకు ప్రాఫిట్ ఇచ్చేసింది. చూడండి, ఇలా నేను చెప్పినటువంటి వాటన్నిటి కూడా మీరు జస్ట్ 15 మినిట్స్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకొని, సో దాని 15 మినిట్స్ హైని బ్రేక్ కొట్టినట్టుగా చూసుకొని, ఒక డోజీ క్యాండిల్ చూసుకొని చూడి ప్రాక్టీస్ చేస్తే, అంటే ఒక్కసారిగా ఇది రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకనొక రోజుకి మీకు దీంట్లో మీరు ఫుల్ఫిల్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, ఈ టెక్నిక్, తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ అండ్ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాము. దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు దీంట్లో ఇంట్రాడే స్టాక్స్ వరకు నేను చెప్పిన విధంగానే, సో నేను 6 స్టాక్స్ చెప్పాను. ఆ 6 స్టాక్స్లో 4 స్టాక్స్ పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగానే వచ్చాయి. బ్రేక్ కొడితే కిందకి వెళ్తాయి, హెవీ క్యాండిల్తో బ్రేక్ కొడితే కిందకి వెళ్తాయి. బ్రేక్ కొట్టకుండా కన్సాలిడేషన్ జరిగిందంటే ఖచ్చితంగా మీకు 5కి వస్తాయని చెప్పాను. మీరు ఆ స్టాక్స్ని పట్టుకుని ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంట్రాడే కూడా చేసుకున్నా కానీ మీ అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసి ఉండవచ్చు దాంట్లో. ఓకేనా? ఆ ట్రెండ్ లైన్ని బట్టి, ఆ సపోర్ట్ లైన్ బట్టి, రెసిస్టెంట్ లైన్ బట్టి, బ్రేక్ చేసిందా లేదా అన్న దాన్ని బట్టి కూడా మనము దానిలో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.